హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్నాడు ఉదయం శ్రావ్య, అదే భరద్వాజ్ అంకుల్ కూతురు పెళ్ళికి న్యూయార్క్ వెళ్ళడానికి ఇంటిల్లి పాదిమి రెడీ అవుతున్నాము. నిన్న అమ్మ అన్న మాటలతో నేనే ఆల్బర్ట్కి ప్రపోజ్ చేయాలని నిశ్చయానికి వచ్చాను. న్యూయార్క్ పెళ్లి మండపమే అందుకు వేదికగా ఫిక్స్ చేశాను. ఒక పక్క అమ్మకి సాయం చేస్తూనే మరో పక్క గుమ్మం కేసి ఆల్బర్ట్ కోసం దృష్టి నిలిపాను. ఇంకో అరగంటలో న్యూయార్క్ ఫ్లైట్ ఉంది. కానీ ఇంకా ఆల్బర్ట్ జాడ లేదు. నాకు ఫోన్ చేయాలనిపించలేదు. నిన్న మాల్ నుంచి లిటరల్గా గెంటినంత పనిచేశాడు ఆల్బర్ట్. అది దానికోసం. తరువాత నేను మెసేజ్ చేశాక వస్తానని రిప్లై అయితే ఇచ్చాడు. కానీ కనీసం తరువాత తిరిగి ఫోన్ కూడా చేయలేదు. అలాంటి వాడికి నేనేంటి ఫోన్ చేసేది? కానీ ఒకవేళ ఆల్బర్ట్ రాకపోతే? నేను ఆలోచనలో ఉండగానే బయట నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆర్యన్. సిస్, ఆల్బర్ట్ వచ్చాడు అన్నాడు. నేను చేస్తున్న పనిని మధ్యలోనే వదిలేసి బయటకి పరిగెత్తాను. అమ్మ తమ్ముడికేసి ఒక సీరియస్ లుక్ ఇచ్చి నాతో పాటు బయటకు వచ్చింది. వాడెందుకు వచ్చాడు? అమ్మ నాతో అంది. అదెందుకు వచ్చింది నేను అంటూ ఆల్బర్ట్ కార్ కేసి నడిచాను. హాయ్ మగ్, గుడ్ మార్నింగ్. కార్లోంచి దిగుతూ అన్నాడు ఆల్బర్ట్. హాయ్ మేఘన్, యూ లుక్ స్టన్నింగ్ ఇన్ దిస్ అటైర్. తను కూడా దిగుతూ అంది మార్గరెట్. పొడుగాటి లెహంగా ధరించి దాని మీద రాళ్ళు పొదిగిన కాషాయ రంగు బ్లౌజ్ వేశాను నేను. దానికి సహజమైన ఇండియన్ మేకప్ యాడ్ చేసి చూడగానే ఎవరైనా స్టన్నింగ్ అనకపోతే వారికి టేస్ట్ లేదనే విధంగా తయారయ్యాను. ముఖ్యంగా ఆల్బర్ట్ స్టన్ అవ్వాలనేదే నా ధ్యేయం. నేను మార్గరెట్ కాంప్లిమెంట్కి ఓ స్మైల్ విసిరి నీ సంగతేంటి ఆల్బర్ట్ కేసి చూశాను. అయితే ఆల్బర్ట్ మాత్రం కనీసం రికగ్నైజ్ కూడా చేయనట్టు హే మగ్, మార్గరెట్ కూడా మనతో పాటు వస్తుంది. తనకి ఇండియన్ వెడ్డింగ్ చూడాలని కోరిక అంట. నిన్న నువ్వు మెసేజ్ చేసినప్పుడు తనకి చెప్పాను వస్తానంది. రమ్మన్నాను అన్నాడు. బాధనిపించింది కానీ బయటపడకుండా తలూపాను. ఇంతలో అమ్మ పిలిచింది. వాడిని ఎందుకు పిలిచావు? వెళ్ళగానే అడిగింది. ఊరికే మన స్టైల్ ఆఫ్ వెడ్డింగ్ చూపిద్దామని. ఏమనుకుందో ఏమో. సరే కానీ నీ కారణంగా అక్కడ ఎటువంటి రచ్చ జరగకూడదు అంది. నేను తలూపాను. అందరం కలిసి ఎయిర్పోర్ట్ చేరుకున్నాము. వాషింగ్టన్ నుంచి న్యూయార్క్కి నాన్ స్టాప్ ఫ్లైట్ అయితే 1:05 ప్రయాణ సమయం. లక్కీగా అందరికీ అందులోనే టికెట్స్ దొరికాయి. 3 సీటర్ ఉన్నవైపు మధ్యలో ఆల్బర్ట్, అతడి చెరోపక్క నేను. మార్గరెట్ కూర్చునే విధంగా సీటింగ్ వచ్చింది. అది నాకు నచ్చలేదు. వాళ్ళిద్దరికీ మధ్యలో నేను కూర్చునే విధంగా సీటింగ్ మార్చమని నేను ఫ్లైట్ అటెండెంట్కి రిక్వెస్ట్ చేశాను. గంటలో న్యూయార్క్ చేరిపోతాం. అవసరమా సీటింగ్ మార్పు అన్నాడు ఆల్బర్ట్. నాకు ఈ సీట్ కంఫర్టబుల్గా లేదు. నేను రిక్వెస్ట్ చేసిన అరగంటకి సీట్ మార్చింది ఫ్లైట్ అటెండెంట్. కాకపోతే ఆల్బర్ట్ని అంతే ఉంచి నా ప్లేస్లో మార్గరెట్ ప్లేస్లోకి నన్ను మార్చింది. తింగరి మొహంది. మార్గరెట్ నవ్వటం నా దృష్టిని దాటిపోలేదు. కాకపోతే అది నిజంగా నవ్విందా లేక నా ఊహ అనేదే స్పష్టత లేదు. ఫ్లైట్ న్యూయార్క్ చేరుకుంది. అక్కడి నుంచి మళ్ళీ 2 గంటల కార్ ప్రయాణం. తరువాత సిటీకి దూరంగా ఒక గెస్ట్ హౌస్ లాంటి దానికి చేరుకున్నాం. అక్కడే పెళ్లి జరిగేది. నిజానికి దాన్ని గెస్ట్ హౌస్ అని పిలుస్తున్నారు కానీ నిజానికి అది ఒక మాన్షన్ హౌస్లా ఉంది. పెళ్లి విడిది అన్నీ అక్కడే ఏర్పాటు చేశారు. భరద్వాజ్ అంకుల్ వాళ్ళు ఇక్కడ అమెరికాలో ఉన్న లీడింగ్ కమ్యూనిటీలో డబ్బున్న వాళ్ళు. అయితే డబ్బున్న పొగరు ఏమాత్రం చూపించరు. పైగా నాన్న మంచితనానికి మిత్రులు కూడా. మేము ఇక్కడికి వచ్చిన కొత్తల్లో వాళ్ళే మాకు కుదురుకునే వరకు సాయం చేశారు. అంకుల్ కూతురు శ్రావ్య కూడా మంచిదే. మేము లోపలికి వెళ్ళగానే మీరు ఇంత గొప్పగా మ్యారేజ్ చేసుకుంటారా? ఆశ్చర్యంగా నోరు తెరిచింది మార్గరెట్. గొప్పగా అంటే ఇంత రిచ్గానా అని తన అర్థం అని విప్పి చెప్పకుండానే అర్థమైంది నాకు. నాకు కూడా షాకింగ్గానే ఉంది అన్నాడు ఆల్బర్ట్. నేను మాట్లాడలేదు.
స్టేజ్ మీదకి వెళ్ళి పర్సనల్గా శ్రావ్యకి విషెస్ చెప్పి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చాను. మీ ఇండియన్స్ ఇంత గ్రాండ్గా పెళ్లి చేసుకునేంత డబ్బున్నోళ్ళు అయితే పేదోళ్ళు అయినట్టు జాబ్స్ కోసం మా దేశానికి ఎందుకు రావటం? నిజానికి మామూలుగానే అడిగినట్టు ఉంది మార్గరెట్. అయితే అసలు చిరాకుతో ఉండటం, పైగా అది ఇక్కడ ఉండటం ఇష్టం లేని నేను అదిచ్చిన అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. చూడు మార్గరెట్, నేను నిన్ను పిలవలేదు. అయినా వచ్చావు. సరే, కానీ గౌరవాన్ని కాపాడుకోకుండా ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటట్టు అయితే నిర్మోహమాటంగా వెళ్ళిపోవచ్చు. నెమ్మదిగానే అన్నా, దృఢంగానే అన్నాను. నెత్తుటి చుక్క లేదు మార్గరెట్ మొహంలో. ఆల్బర్ట్ అయితే కొంచెం అనీజీగా కదిలాడు. అయితే నేను ఇద్దరినీ పట్టించుకోదలుచుకోలేదు. ఇంతలో అమ్మ పిలిస్తే వెళ్ళాను. నేను వెళ్ళగానే, హా, ఇదిగో మా అమ్మాయి మేఘన, ఇంకో సంవత్సరంలో చదువు అయిపోతుంది అంటూ అక్కడే ఉన్న ఆంటీకి ముఖం గుర్తుంది కానీ పేరు గుర్తులేదు పరిచయం చేసింది. నమస్తే ఆంటీ అన్నాను. ఆంటీ నవ్వింది. మేఘు, వెళ్ళి చీర కట్టుకో, ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంది అమ్మ. నేను సరే అన్నట్టు తలోపే అక్కడి నుండి కదిలాను. మొన్నే ఇండియాలో మేఘన నాన్నగారు ఆయన తమ్ముడి ద్వారా 2 కోట్లు పెట్టి స్థలం కొన్నారు. చేంజింగ్ రూమ్కి వెళ్తుంటే అమ్మ మాటలు లీలగా వినిపించాయి. అయితే అనేవి పట్టించుకోకుండా రూమ్కెళ్ళి చీర మార్చుకుంటూ ఆలోచనలో పడిపోయాను. బహుశా మార్గరెట్ని అలా అని ఉండాల్సింది కాదు. పాపం హర్ట్ అయినట్టు ఉంది. సారీ చెప్పాలి అనుకున్నాను. అనుకున్నంతలోనే మరో ఆలోచన కూడా వచ్చింది. అవును, ఎప్పుడూ లేంది అమ్మ ఎందుకు ఆస్తుల గురించి మాట్లాడుతున్నట్టు? అసలు భారతీయులు ఎప్పుడెప్పుడు ఆస్తుల విషయం ప్రస్తావనకి తెస్తారు? 1 పంపకాలప్పుడు, 2 సంబంధాలు చూసేటప్పుడు. ఎంత ఎక్కువ ఆస్తి ఉంటే అంత గొప్ప సంబంధం వస్తుందని నమ్మకం. అంటే ఇప్పుడు అమ్మ కూడా, అమ్మ మమ్మీయో, ఎంత ప్లాన్ వేశావు? గుండె ఆగిపోయింది ఒక్క క్షణం. ఇంటికి వెళ్ళగానే కడిగేయాలి అనుకున్నాను. ఈ ఆలోచనలతోనే చీర కట్టుకున్నాను. సెట్ అయిందా లేదా అన్న పట్టింపు లేదు. ఆల్బర్ట్ గుర్తించని అలంకరణ సెట్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? అమ్మని చేరుకొని నాన్నని పిలిచి కుటుంబంతో సహా స్టేజ్ ఎక్కి ప్రెజెంటేషన్ ఇచ్చి ఫోటోలు దిగాము. అయ్యాక ఇందాక ఆల్బర్ట్ వాళ్ళని వదిలేసిన చోటికి వెళ్ళాను. చూస్తే అక్కడ వాళ్ళు లేరు. మొత్తం వెతికాను. చివరికి ఎంట్రన్స్ దగ్గర కనిపించాడు ఆల్బర్ట్. కాకపోతే అటువైపుకి తిరిగి ఉన్నాడు. వెళ్ళి వెనుక నుంచి భుజం మీద చేయి వేశాను. ఇటు తిరిగాడు. వావ్ మగ్ యూ లుక్ నా నిలువెల్ల చూస్తూ ఆగిపోయాడు. ఆల్బర్ట్ నాకు కాంప్లిమెంట్ ఇవ్వబోతున్నాడు. దెబ్బకి చిరాకంతా ఎగిరిపోయింది నాలో. సే ఐ లుక్, ముఖాన్ని చాటంతా చేసుకుని అన్నాను. వేర్ డిడ్ యూ గో, తమాయించుకుంటూ అన్నాడు. యూ లుక్ మ్యాగ్నిఫిషియంట్ ఆర్ బ్యూటిఫుల్ అని ఏదో అనబోయాడు. కానీ అనలేదు. ఎందుకు ఆల్బర్ట్, ఎందుకు భయపడటానికి సంకోచిస్తున్నావో అర్థం కాలేదు. అయితే అతడి కళ్ళల్లో నా అందాన్ని మెచ్చిన మెరుపు నాకు తెలుస్తూనే ఉంది. ఎక్కడికి వెళ్ళావు మళ్ళీ అడిగాడు. అది నేను అడగాలి. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? మార్గరెట్ ఏది? ఎదురు ప్రశ్నించాను. మార్గరెట్ వాషింగ్టన్ వెళ్ళింది. ఏంటి? ఆశ్చర్యంగా అన్నాను. యా, తనకేదో అర్జెంట్ అని ఇంటి నుంచి కాల్ వచ్చింది. నేను ఇందాక అలా మాట్లాడినందుకు హర్ట్ అయిందా? లేదు, నిజంగానే ఏదో అర్జెంట్ అంట, అందుకు వెళ్ళక తప్పలేదు. ఆల్బర్ట్ ఎటో చూస్తూ నసుగుతూ అన్నాడు. లేదు, మార్గరెట్ హర్ట్ అయింది, అది తెలుస్తూనే ఉంది. అతిథితో నేను సరిగ్గా బిహేవ్ చేయలేదు, తప్పు చేశాను. వెంటనే సారీ చెప్పాలని నిర్ణయించుకున్నాను. నీ ఫోన్ ఇవ్వు ఆల్బర్ట్, వెంటనే తనకి సారీ చెప్పాలి. తన ఫోన్ లాక్కుంటూ అన్నాను. నా ప్రయత్నాన్ని సఫలం కానివ్వలేదు ఆల్బర్ట్. లేదు మగ్, ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడుదువు. నేను మాట్లాడిస్తా కదా. చేతిలోని సెల్ని బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటూ అన్నాడు. నిజమే అనిపించింది. ఇది ఫోన్లో కాకుండా డైరెక్ట్గా సారీ చెప్పాల్సిన విషయం. మాట్లాడకుండా ఉండిపోయాను. ముఖం చిన్నబోయింది. ఇంతకీ పెళ్ళెప్పుడు? టాపిక్ మార్చాడు ఆల్బర్ట్. పెళ్ళేంటి, మనం పెళ్ళికేగా వచ్చింది. ఉంగరం ఎప్పుడు తొడిగేది? పెళ్ళి ఎప్పుడో అయిపోయిందిగా. పైగా ఉంగరం కాదు, తాళి కడతారు. వాట్?
నోరు తెరిచాడు ఆల్బర్ట్. అవును, పెళ్ళి మార్నింగే అయిపోయింది. ముహూర్తం ఉదయం 6:02కి. నవ్వాను. మరి మనం ఎందుకు వచ్చాం? భోజనం చేయటానికి. భోజనం చేయటానికా? తల గోక్కుంటూ అన్నాడు. మళ్ళీ నవ్వాను. ఆల్బర్ట్ మరోసారి నన్ను పరిశీలనగా చూడటం మొదలుపెట్టాడు. అయితే వెంటనే స్పృహలోకి వచ్చినట్టు, నువ్వు ఇంతవరకు నాకు కొత్త జంటని పరిచయం చేయలేదు. పద చేయి అంటూ ముందుకు నడిచాడు. నాకర్థమైంది. నేను చీర కట్టుకోవటంతో ఆల్బర్ట్ అలజడికి గురవుతున్నాడు. నాకు కూడా అదే కావాలి. అతడు నా అలజడిలో ఉన్నప్పుడే నేను అతన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. వెంటనే ఒప్పేసుకుంటాడు. నాకు ఇంకొకటి కూడా అర్థమైంది. అమ్మాయిలు చీర కడితే ఇండియా అబ్బాయిలే కాదు, అమెరికా అబ్బాయిలు కూడా పడిపోతారని. ప్రపంచంలోని ఆనందం అంతా నాదే అన్నట్టు నేను అక్కడి నుంచి కదిలాను. సో ఆల్బర్ట్, నువ్వు కూడా ఈ రాత్రికి ఇక్కడే ఉంటున్నావుగా? రేపు ఫంక్షన్కి అటెండ్ అవుతున్నావుగా? స్టేజ్ మీద ఆల్బర్ట్ని అడిగింది శ్రావ్య. ఫంక్షనా? ఏం ఫంక్షన్? నాకేం తెలీదు అన్నాడు ఆల్బర్ట్. నేను అతడి డొక్కలో పొడిచి, అవును శ్రావ్య, ఆల్బర్ట్ కూడా ఉంటున్నాడు. రేపు అటెండ్ అవుతాడు శ్రావ్యతో అన్నాను. ఇద్దరం స్టేజ్ దిగేశాం. రేపు ఫంక్షన్ ఏంటి? అడిగాడు ఆల్బర్ట్. రేపు రిసెప్షన్. మరి ఈరోజు పెళ్ళయింది అంతే. ఏంటో ఈ చేతులు గాల్లోకి లేపాడు. నేను మళ్ళీ నవ్వాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం? భోజనం చేద్దాం అంటూ ముందుకు నడిచాను. అమ్మ, నాన్న, తమ్ముడు ఎవరి గోలలో వాళ్ళున్నట్టున్నారు. నన్ను పట్టించుకోలేదు. దాంతో నాకు ఆల్బర్ట్కి ఇండియన్ డిషెస్ ఒకటొకటి పేరు చెప్తూ తినిపించే అవకాశం దొరికింది. కొన్ని కారం ఎక్కువ ఉంటుంది, తినొద్దని వినకుండా తిన్నాడు ఆల్బర్ట్. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఆల్బర్ట్ మంచి తిండి పుష్టి కలవాడు. నాకన్నా ఎక్కువ తిన్నాడు. అదే తేడా చేసింది. కారం వద్దు, తినొద్దు అంటున్నా వినకుండా తినటంతో బాత్రూంకి 3 సార్లు లెఫ్ట్ అండ్ రైట్ కొట్టాడు. అది చూస్తూ నాకు నవ్వాగలేదనేదే నిజం. ఆల్బర్ట్ బాత్రూమ్ యుద్ధం ముగిసేసరికి రాత్రైపోయింది. రాత్రి బసకి మాకు రూమ్స్ ఉన్నాయి. అయితే ఆల్బర్ట్ బయట వ్యక్తి అవటంతో అతడికి రూమ్ లేదు. నా రూమ్లో ఉండటానికి కుదరదు. పైగా నా రూమ్లో నాతో పాటు నా మరో 2 కజిన్ సిస్టర్స్ కూడా ఉంటారు. ఆల్బర్ట్, నువ్వు బయట ఎక్కడైనా ఉండే చోటు వెతుక్కోవటానికి ఎవరినైనా సాయం పంపమంటావా? ఆల్బర్ట్తో అంది మా అమ్మ. దానర్థం నువ్వు బయటే ఉండాలి అని. పర్లేదాంటీ, ఐ కెన్ మేనేజ్ అన్నాడు ఆల్బర్ట్. ఆర్ యూ ష్యూర్? నేను యా అంటూ బయట లాన్ వైపు నడిచాడు ఆల్బర్ట్. ఆల్బర్ట్ ఒంటరిగా లాన్లో బెంచ్ మీద కూర్చొని ఉన్నాడు. నేను వెళ్ళి చేయి వేసేటప్పటికి ఒక్కసారిగా ఉలిక్కిపడి నా వైపు తిరిగాడు. అప్పుడు సమయం రాత్రి 2 గంటలు. నేను ఇంకా చీరలోనే ఉన్నాను. ఏమైంది ఆల్బర్ట్ నీ కళ్ళకి? అతడి కళ్ళు ఎరుపు తేలి ఉన్నాయి. ఆల్బర్ట్ నా వైపుకి తిరగగానే అవే దృష్టిలో పడ్డాయి. నువ్వా? యూ స్క్వేర్డ్ మీ. పాపం నిజంగానే భయపడినట్టున్నాడు. నీ కళ్ళు ఏంటి అలా ఉన్నాయి? మళ్ళీ అన్నాను. మరి నువ్వు చక్కగా రూమ్లో పడుకున్నావు. నేను ఇలా మంచులో నిద్ర లేకుండా ఉంటే కళ్ళు ఎలా ఉంటాయి? అందుకేగా నీ కోసం వచ్చాను. వద్దు మగ్, యూ గో స్లీప్. ఐ వాజ్ జోకింగ్. ఐ కెన్ మేనేజ్. లేదు, ఇక్కడ దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉందంట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. అందుకే వచ్చాను. మరి ఆంటీకి తెలిస్తే? అమ్మకి తెలీదు. 2 అవర్స్లో వచ్చేద్దాం. నేను సాయంత్రం నుంచి అరేంజ్ చేస్తున్నాను. ఎవరికి తెలిసే అవకాశం లేదు. కానీ వెహికల్ ఉండాలి కదా? అది కూడా రెడీ. కార్ కీస్ చూపిస్తూ అన్నాను. లెట్స్ గో దెన్. ఇద్దరం బయలుదేరాం. నేను రూట్ చెప్తే ఆల్బర్ట్ GPS సెట్ చేసి డ్రైవ్ చేస్తున్నాడు. సాయంత్రమే శ్రావ్యని కనుక్కొని ఉంచాను. చాలా రొమాంటిక్ ప్లేస్ అది. ఇప్పుడు అక్కడే ఆల్బర్ట్కి ప్రపోజ్ చేయబోతున్నాను. నా కడుపులో బటర్ఫ్లైస్ ఎగురుతున్న ఫీలింగ్. తొందరగానే వాటర్ ఫాల్స్ చేరుకున్నాం. నిజంగా చాలా రొమాంటిక్గా ఉంది. రాత్రి అవటంతో ఫాల్స్కి రంగురంగుల లైటింగ్స్ ఏర్పాటు చేశారు.
అక్కడ ఏర్పాటు చేసిన స్పీకర్స్లోంచి రొమాంటిక్ మ్యూజిక్ కూడా వస్తుంది. ఆ మ్యూజిక్ జలపాతపు హోరులో కలిసి వింత అనుభూతిని కలిగచేస్తుంది. అక్కడక్కడ కపుల్స్ ఉన్నారు, కానీ కావలసినంత దూరం ఉండి ప్రైవసీ కూడా ఉంది. సో బ్యూటిఫుల్ మగ్ అరుస్తూ అన్నాడు ఆల్బర్ట్. ఇక్కడి నుంచి పడిపోతే ఏంటి పరిస్థితి ఆల్బర్ట్? కిందికి చూస్తూ అన్నాను నేను. డోంట్ బీ స్క్వేర్డ్ మగ్, జస్ట్ ఎంజాయ్ హూ అరుస్తూనే ఉన్నాడు. అతడు ఆనందంగా ఉన్నాడు. ఇదే మంచి సమయం చెప్పేయాలి. అతడి కేసి చూశాను. అతడు నాకు వెన్ను చూపిస్తూ అటువైపుకి తిరిగి ఉన్నాడు. నేను వెంటనే వెళ్ళి వెనుక నుంచి అతన్ని హత్తుకుపోయాను. ఏంటి మగ్, భయమేస్తుందా అంటూ నా వైపుకి తిరిగాడు ఆల్బర్ట్. ఇది భయమా? నా కౌగిలి భయంలా ఉందా? నేను మాట్లాడలేదు. అతడి కళ్ళల్లోకే చూస్తూ నించున్నాను. అతడికి అర్థమైనట్టు ఉంది. అతడు మౌనమైపోయాడు. నా కళ్ళల్లోకే చూస్తూ నించున్నాడు. అతడి కళ్ళల్లో అదే మెరుపు. సాయంత్రం చూసిన మెరుపు. అప్పటికే కురుస్తున్న మంచు, జలపాతం కారణంగా నేను పూర్తిగా తడిచిపోయాను. అయినా అక్కడి గాలికి నా పైట ఎగురుతుంది. నా ముంగురులు ఎగురుతున్నాయి. అతడు నా ముఖాన్ని దోసిట్లోకి తీసుకున్నాడు. నేను కళ్ళు మూసేశాను. అతడు పెదాల కోసం నా పెదాలు ఆత్రంగా వణుకుతున్నాయి. ఇలా ఎంతోసేపు లేము. దిస్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ మగ్ అంటూ వెనక్కి నడిచాడు ఆల్బర్ట్. నాకు అర్థం కాలేదు. ఏమైంది అన్నాను. నేను నీకు ఒకటి చెప్పాలి. సరే, ముందు నువ్వు చెప్పు. నిన్న నా ప్రపోజల్కి మార్గరెట్ ఒప్పుకుంది మగ్ అన్నాడు ఆల్బర్ట్. అప్పుడే నా చెవుల్లో ఆకాశంలో ఉరిమిన శబ్దం. అతడి చెప్పింది వినపడింది, కానీ దాని తరువాతే అంతా నిశ్శబ్దమైంది. జలపాతపు హోరు మోగబోయింది. రంగురంగుల దీపాలు ఆరిపోయాయి. గాలి కూడా ఆగిపోయింది. ప్రకృతి అంతా స్తంభించిపోయిన అనుభూతి. నేను శిలలా బిగుసుకుపోయాను. నా శరీరం లోపల ఏదో అవుతున్న ఫీలింగ్. నాకేమవుతుంది?